హాయ్. హలో అండి. కోడిగుడ్లు, ఎండు నెత్తాలు ఇగురు వండుతున్నాను. సూపర్గా ఉంటుంది కదా. గోదావరి సైడ్ అంతా, మా సైడ్ అంతా ఏదైనా నాన్ వెజ్ ఫంక్షన్స్ జరుగుతాయి కదా, కంపల్సరీ కర్రీ పెడతారనమాట. గుడ్లు, నెత్తాలు స్పెషల్ అనమాట. చాలా బాగుంటుంది. చాలామందికి ఇష్టం కూడా ఈ కర్రీ. ఉల్లిపాయలు పేస్ట్ వేసుకోవచ్చు, ఇలా చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకోవచ్చు. టమాటా కూడా శుభ్రం ముక్కలు చేసేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండెత్తలు శుభ్రంగా బుర్రలు తీసుకు శుభ్రం కడిగేసుకోవాలి. ఇవన్నీ శుభ్రం కడిగేసుకొని 4-5 సార్లు కడిగేసుకోవాలి. కోడిగుడ్లు ఉడకబెట్టి తొక్కలు తీసేసుకొని ఉప్పు కారం వేసుకొని వేపుకోవాలి. 2 నిమిషాలు లైట్గా అందులో నీటిలో వేసి ఉంచితే దానికి ఏమైనా మట్టి లేదు, శుభ్రమైన నెయ్యి ఆయిల్ వేసేసుకుంటున్నాను. శుభ్రం కడిగేసుకోవాలి. ఒక 4-5 సార్లు కడగాలి. నెత్తాల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా శుభ్రం చిన్న చిన్న ముక్కలు కోసుకోవచ్చు. ముక్కలు ఇష్టం లేకపోతే వేపుకోవచ్చు అనమాట, పేస్ట్ చేసుకోవచ్చు. కోడిగుడ్లు ఉడికిపోయినాయి కదా, ఉప్పు కారం పసుపు వేసి లైట్గా కొంచెం ఫ్రై చేద్దాం. వేపుకుంటే కర్రీలో బాగుంటాయి అన్నమాట. మెత్తలు గుడ్లు ఇగురులో కోడిగుడ్లు వేపితే చాలా బాగుంటాయి. కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేపేస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, స్కిప్ చేయకుండా చూడండి. 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎగుతున్నాయి కదా. ఇగురు కూరల్లో కొంచెం ఆయిల్ పడుతుంది కదా, కొంచెం తగ్గించి అయితే వేసుకోవచ్చు కావాలితేనే. ఇగురు కర్రీ కదా, మాడి గుంపు కింద వస్తాయని కొంచెం ఆయిల్ వేసాను. అలా లైట్గా వేగితే సరిపోద్దులేండి. ఇందులోనే ఉల్లిపాయలు వేసుకుందాం, ముక్కలు వేసుకోవచ్చు. ఒక టమాటా వేసాను. ఇంకా కొంచెం కూర ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇంకా కొన్ని ఉల్లిపాయలు, ఇంకొక 2 టమాటాలు వేసుకోవచ్చు అనమాట. నేను ఒక 2 మనుషులకి సరిపడా ఇది. చూసారా, మాత్రం నూనె వేస్తేనే అంత పొగల కింద వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ పడద్ది ఇందులో. ఇగురు కర్రీలో కొంచెం పడుతుంది, పులుసుల్లో అయితే కొంచెం తగ్గుతాయి. కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయట్లేదు నేను. గరం మసాలా పౌడర్ మాత్రం కొంచెం వేస్తున్నాను అనమాట. వేగిపోతుంది కదా, ఇందులో నెత్తాలు వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేగిపోద్ది. కానీ అందరూ సంక్రాంతి స్పెషల్ వంటల్లో అడవిల్లో ఉన్నారా, పండగ అడవిల్లో ఉంటారు. నేనైతే అరిసెలు పెట్టాను చూడండి. అరిసెలు మా సైడ్ ఎలా చేస్తామో ఫుల్ వీడియో పెట్టాను. నచ్చితే ఒకసారి ఈ లింక్ ఇస్తాను, వీడియో చూడండి. అందరూ అరిసెలు చేసే విధానం వేరు, మేము చేసే విధానం వేరు. అరిసెలు ఒకసారి చూడండి. సంక్రాంతి స్పెషల్ వంటలన్నీ పెడతాను. అన్నీ కూడా నా ఛానల్ ఫాలో అయ్యేవారు అందరూ కూడా చూడండి. అదిగోండి, నెత్తాలు కొంచెం ఎక్కువ వేసాను, ఓ 1/4 కేజీ వరకు ఉంటాయి. నెత్తాల కర్రీ చాలామందికి ఇష్టం కదా. నెత్తాల కర్రీ చాలామందికి ఇష్టం. వంకాయ వేసుకొని ఇగురు వండుకుంటారు. ఇగురులకే బాగుంటాయి నెత్తాలు, పులుసుల మీద బాగో. కోడిగుడ్లు, నెత్తాలు వండుకుంటాం కదా. చిక్కుడుకాయల్లో వేసుకొని వండుకుంటారు నెత్తాలు చాలా బాగుంది. గరం మసాలా కొంచెం కాంబినేషన్స్ చెప్తున్నాను. కంద వండుకున్నారు అనుకోండి, కందలు కూడా మెత్తాలు వేసి వండుకుంటారు, చాలా బాగుంటుంది అనమాట. చిక్కుడుకాయల్లో వేస్తారు, బంగాళదుంప కర్రీలో వేసుకుంటారు, ఇగురు కూరల్లో దేంట్లోనే వేసుకోవచ్చు. ఎండెత్తాలు చాలా బాగుంటుంది. పులుసు పెట్టుకోకూడదు, పులుసు బాగోదు.
సావడాలు అంటారు కదా, ఎండు చేపలు, అవి పులుసులు పెట్టుకోవచ్చు అనమాట. ఎండు చేప, వంకాయ, చింతకాయ వేసి పులుసు పెట్టుకోవచ్చు. అబ్బా చాలా బాగుంటుంది. చింతకాయలు వస్తాయి కదా, ఇప్పుడు చింతకాయలు తెప్పించి పెట్టాలి, పులుసు బాగుంటుంది. వంకాయ వేసుకొని బెండకాయ కానీ వంకాయ కానీ వేసి పులుసు పెట్టుకుంటే ఎండు చేపలు చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. కొంచెం గరం మసాలా వేసాను, ఆయిల్ వాటర్ వేసుకొని ఒక గ్లాస్ ఎక్కువ వేసుకోక్కర్లేదు, సరిపోద్ది వాటర్. కొంచెం కూర కదా, ఒక్కసారి ఉప్పు చూసేసుకొని సరిపోద్ది. ఉడికిపోతుంది కదా. ప్లీజ్ లైక్ చేయండి, మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఉప్పు చూసుకొని సాలపోతే కొంచెం ఉప్పు వేసుకొని సూపర్ ఉంది. ఇంకా స్పైసీ ఇష్టపడ్డ వాళ్ళు ఇంకొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ వేసాను. కొంచెం కారం ఇది కూడా వేసుకోవచ్చు, మాకైతే సరిపోద్ది. పచ్చిమిరకాయలు కూడా ఒకటే వేసాను అన్నమాట నేను. ఒక టమాటా, ఒక 2 ఉల్లిపాయలు. ఇంకా ఉల్లిపాయలు కూడా పడతాయి ఇందులో. కొంచెం ఎక్కువ మంది ఒక 4 ముగ్గురు ఉన్నారనుకోండి, ఇంకో 3 ఉల్లిపాయల దాకా వేసుకోవచ్చు, పెద్ద ఉల్లిపాయలు. కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట. నేను పెద్ద గ్రేవీగా తినాం కదా అని తక్కువగానే వండాను. వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి నా వీడియోస్ అని చూడండి. అరిసెలు వీడియో తప్పనిసరి చూడండి, చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో పెట్టాను. ఉడికిపోయింది. కర్రీస్కి అన్నిటికి కూడా ఈ పాన్ అన్నది చాలా బాగుంటుంది. ఒక 2 తెప్పించాను, మొత్తం 3 తెప్పించాను, చాలా బాగున్నాయి. ఐరన్ వాడుతున్నారు కదా ఇప్పుడు ఎక్కువ. నా ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ దాటారు. వాచ్ అవర్స్ రావాలి, ఇంకా వాచ్ అవర్స్ రాలేదు. సబ్స్క్రైబర్స్ దాటాక కూడా ఏం చేయాలో కూడా తెలియలేదు. చూడాలి, ఎవరినైనా అడిగి మానిటైజేషన్ ఎలా చేయాలి ఏంటి తెలుసుకోవాలి. వాచ్ అవర్స్ రావాలట కదా, 4000. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో వేసి తింటే అద్దరిపోద్ది అనమాట. చాలామందికి ఇష్టం కదా కోడిగుడ్లు మెత్తాలు.